నమస్తే అండి. నేను మీ దివ్యక్కను. ఎక్కడికో బయలుదేరాం అనుకుంటున్నారు కదా! అవునండి. వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా! అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి అమ్మవారి గుడికి. మరి మీరు వీడియోకి ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరులో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. ఇప్పుడు ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మేము బయలుదేరాము. ఇది గొల్లపాలెం అండి. మా ద్రాక్షారం నుంచి గొల్లపాలెం మీదుగా కాకినాడ కూడా వెళ్ళనవసరం లేదండి. మేము అక్కడికి తోరంగికి ఇంకా యువతల నుంచే కొవ్వూరు అనే ఊరు వచ్చేస్తుందండి. అలా వెళ్తున్నాము. ఇక్కడ యానం బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఉంది కదండి, అక్కడి నుంచి మనం ఇలా గొల్లపాలెం మీదుగా వస్తే లెఫ్ట్ సైడ్, కాకినాడ మీదుగా వస్తే రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. అలా మనం కొవ్వూరికి వెళ్ళాలి. ఇటు నుంచి అయితే 4 కిలోమీటర్లు ఉందండి కొవ్వూరు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. ఎప్పుడు చూద్దామా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు, ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ చూసామండి. కానీ ఇది పల్లెటూరులోనండి, లోపల పల్లెటూరు, ఒక ఊరు మొత్తం కలిసి విగ్రహ ప్రతిష్ఠ చేశారండి. నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే మనం కాశీలోని తిరుపతిలోనే అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతాము. అలాంటిది మన దగ్గరకు, మన చుట్టుపక్కల దగ్గరకు ఈ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేశారంటే ఎంత ఆనందం ఉంటుందో కదండి. మీరు ఈ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారని నేను అనుకుంటున్నానండి. అందుకనే ఇంత త్వరగా వీడియోని పెట్టేస్తున్నాను. ఆ అమ్మను దర్శనం చేసుకోవడానికి చుట్టుపక్కల వారే ఉంటారనుకున్నానండి నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందండి, చాలా దూరం నుంచి అండి, రాజమండ్రి నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు ఎంతో హ్యాపీ, ఆనందం అనిపించిందండి వాళ్ళందరి మాటల్లోని కూడానే. అమ్మవారి దర్శనానికి వచ్చాము అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారనమాట. లోపలికి కారు వెళ్దండి, అందుకోసమని చెప్పి బయట పెట్టేసి కొబ్బరికాయ, చీర, మొత్తం పసుపు కుంకాలు అన్నీ ఇచ్చుకుని మేము ఇంకా లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళి చూసేసరికి నేను జనం ఉండరేమో అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారండి. వారాహిదేవి హిందూ మత నమ్మకం ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటండి. ఈ తల్లిని సప్తమాతృకల్లో ఒక ఆమెగా, దశ మహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు. వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారండి. వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. వారాహి మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం అండి. వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు కలుగుతాయి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే మహా ఇష్టమండి. సాయంత్రం పూట ఇంట్లో అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేస్తే ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల, అందులోనూ మనం నైట్ సాయంత్రం పూట వచ్చినందువలన నేను వీడియో సరిగ్గా తీయలేకపోయానండి. కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎటువంటి బాధ ఉన్నా ఈ అమ్మవారు తీర్చేస్తుందండి. అలా అని చెప్పి కోరికల చిట్టిని తీయనవసరం లేదండి. ఆ అమ్మకు ఏది మనకు ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఎలా ఎంతమందికి ఇవ్వాలన్నది ఆ అమ్మవారికి తెలియంది కాదండి. ఆ తల్లిని మనస్ఫూర్తిగా మనం దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా పాజిటివ్ మైండ్తో కోరుకుంటే మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుందండి. మా ఇంట్లోకైతే నేను అమ్మవారి పటాన్ని 2 సంవత్సరాల క్రితం తీసుకుని వచ్చానండి. అప్పటి నుంచి కూడా అమ్మవారు మమ్మల్ని కాపాడుతూనే వస్తుందండి. 2 సంవత్సరాల క్రితం అయితే మేము చాలా చాలా బాధలు పడ్డామండి. పల్లెటూరులో ఎటువంటి బాధలు ఉంటాయన్నది మీకు తెలిసే ఉంటుంది. కానీ అటువంటి ఏ బాధ కూడా లేకుండా అమ్మ చేసి మనశ్శాంతిని ప్రసాదించిందండి. మా ఇంట్లో సుఖశాంతులు విరజల్లేలాగా ఆశీర్వదించిందండి ఆ అమ్మ. ఆ అమ్మకి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కాకినాడకి దగ్గరలో ఉంటే ఇంకా 2 రోజుల్లోనే అమ్మవారి నవరాత్రులు ముగుస్తున్నాయి కదా, అందుకోసమని మీరు ఈ కొవ్వూరు వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఇక నేను ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకున్నానండి. మనస్ఫూర్తిగా పూజించాలే తప్ప రకరకాల అలంకరణలు అవసరం లేదండి. మీ మనస్సును పవిత్రంగా ఉంచి అమ్మను కొలిస్తే చాలండి. లేని గొప్పలకు వెళ్ళి కష్టాలలో పడొద్దండి. మనకి ఉన్న దాంట్లోనే అమ్మను ధూపదీప నైవేద్యాలతో నిండు మనసుతో పూజిద్దామండి. శ్రీ 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 వారాహి మాతకి జై. అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. లవ్ యు ఆల్.